श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. నిన్నటి తరువాయి భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనంచే జీవితమంతయు గడపనేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును. దీనికి ఒకటి, భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? 2, పంచసూనములు వారిని పోగొట్టుకున్న మార్గమేది అన్న 2 ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధానపడను. సంతానము, ధనము, కీర్తి సంపాదించడానికి ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనం చేసి జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నం చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యంని అవలంబించుచుండిరి.
ఈ సకల జగత్తంతయు వారి గ్రహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారు జగత్తుపై ఆధారపడి ఉన్నది, వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచస్వనములు వారిని తప్పించుకునే మార్గమును ఆలోచించము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ముందు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవన్నా దంచుట లేక రుబ్బుట, 2 విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5 పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించాలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథయజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞమును నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనములకు ఆత్మ సాక్షాత్కారములకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడి ప్రజలంతటి ధన్యులు, భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించేదని నడివాను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయక విషయం ఏమైనా తమ భక్తుడేమైనా తమకు సమర్పించవాలని అనుకుని ఏ కారణం చేత నేను ఆ సంగతి మరచినచో అట్టి వారికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను. తర్కడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైన తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రుడు కూడా బాబాను మిగిలి ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడికి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవాలని నిర్ణయించింది. షిరిడి పోవట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన్నా తన తండ్రి ప్రార్థన సమాజం చెందిన వాడుచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను. కానీ బాబా పూజను తాను నియమానుసారంగా సక్రమంగా చేసేదని తండ్రి వాగ్దానం చేయడిచే బయలుదేరాడు. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడికి వచ్చిరి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి తర్కడ పెందలుగానే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించక ముందుగా బాబా పటమును సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసిందని ప్రార్థించాను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండ నడిపించాను. భోజన సమయం ముందు దానిని పంచిపెట్టాను. ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగా జరిగిన. సోమవారం కూడా చక్కగా గడిచాను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజనంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లుగా సరిగా జరుగుతున్నందుకు సంతోషించాను. మంగళవారం నాడు పూజ ఎప్పటి వల్ల కలిపి కచేరికి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించాను. నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వెనుకనే భోజనంలో కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటములకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను. బాబా తనకు ఆ విషయంలో జ్ఞప్తికి తేనందుకు నిందించాను. ఈ సంగతులన్నీ షిరిడిలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగాను. అదే సమయం ముందు షిరిడిలో మధ్యాహ్న ఆరతి ప్రారంభించక ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లను, తల్లి ఏమైనా తినవలనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగునో లోపల ప్రవేశించింది. కానీ అక్కడ తినట్టుకేమీ లేకపోవచ్చే తిరిగి వచ్చింది నేను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద బాబా పూజలు ఏమీ లోటుపాట్లు జరిగినవి అని గ్రహించి ఇంటి పోటుకు సెలవునేమని బాబాను వేడాను. అందులో బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పారు. వెంటనే కొడుకు షిరిడిలో జరిగిన విషయమంతా వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తరస్థపడి తమ తమ గమ్య స్థానంలోకి చేరాను. ఇది ఆశ్చర్యకరం కదా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టేటకు సంకల్పించుకునెను. అవి 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీన్నెట్లు గ్రహించినో చూచిదము.
బాంద్రా నివాసికు రఘువీర్ భాస్కర్ పురంద్రే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారావుని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంద్రే భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండో దానితో వేపుడిని చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురంద్రే భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనం కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు గనుక ఆమెకేమీ తోచుకొండెను. వంకాయలు ఎట్లు సంపాదించురా అన్నది ఆమెకు సమస్య అయిను. వంకాయ పచ్చడి తెచ్చిందెవరా అని కనుగొనగా పురంద్రే భార్య అని తెలియచ్చే వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టవాలని ఆమెకు కబురంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బాలారాం మాన్కర్ అనేవాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనుకును. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చును. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలనుకొని ఇల్లంతయు వెతికెను. కానీ ఒక పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళడం మర్చెను. బాబా అప్పటికే ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవడం మర్చెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమైనా తెచ్చినావా అని అడిగెను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కురవాడంతయు జ్ఞప్తి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బస్కు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహించును అను గీతావాక్యం నిరూపించెను. బాబాకు సంతృప్తిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్నం భోజనం తయారైను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృప్తి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లానే చేయము. ఇది నీకు సద్గతి కలుగు చేయను. ఈ మసీదులో కూర్చోండి. నేనెప్పుడు అబద్ధం ఆడను. నా ఎందట్లే నేనెన్నడూ అసత్యం ఆడను. నా అందట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తించుకునము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను. బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పుడు తీయుచున్నాను. నీ భోజనముకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటియే. అట్లానే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగు కలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోట్లో నన్ను చూడగలిగిరో వారే నా ప్రియ భక్తులు. కావున
నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అన్న ద్వంద్వభావము ద్వంద్వ భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమూర్తతుల్యమగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను, గొంతు గద్గతమైను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి జీవులన్నిటి యందు భగవంతుని దర్శించము అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలైనవన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ వల్లను ఇతర అనేక భక్తుల అనుభవం వల్లను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధమును తమ ఆచరణ రూపంలో చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథాలలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము. బాబా వారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణ అవతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి అనుకువ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అది సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తించుకునము. బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపునందే లీనమై సర్వులకు హితం చేయుట ఎందే నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవస్మరణ రూపమైన సంసారమనడి చిక్కుముడిపు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువల్ల ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పట్టుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనను అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురు ఒక్కడే దేవుడు. సద్గురు చరణం నమ్మి కొలిచించో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధం నుండి తప్పించగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములు చదువు పనిలేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారం అనే సాగరంను మనం సులభంగా దాటగలము. సముద్రములు, నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరంను దాటుటకు సద్గురువనే సరుంగుపై పూర్తిగా నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శ్రేష్టానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనము, కొందరు భక్తుల అనుభవములు మొదలైనవి చెప్తునే. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించును, ఎలాగను జీవించును, ఎట్లు శయనించడు వారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్దాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా వారి శయన లీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెనో, ఎట్లు పనుకొనుచుండునో చూచిదము. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల కర్ర బల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఉయ్యాల వలె వేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పడుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచునివి,
ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండునో అనునది ఆశ్చర్య వినోదములకు హేతువాయను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును గలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి ఈ చిత్రము! బల్లపై ఆజాను బాహువగు బాబా పనుకురుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేటివారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనీయలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమికూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేసిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని ఉపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజంగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణ అవతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతస్థులు. అంతరంగమున వారు పరమా నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకరహితము కోరువానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తులు యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయ పడుతున్న వారి వలె కనిపించేటివారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టు అయినను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి యందు ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడి వారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతంతోనూ ఓర్మితోనూ సంశయంతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం అందే మునిగి ఉండేటివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా నున్నెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు. చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించెడి దండము. చింతారహితులై ఉన్నప్పుడు శాంతంగా నుండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనేటివారు. భక్తులందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారొక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో పుట్టిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచట ఉండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచటనే ఉండిరి. 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చును.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై। బాబా లక్ష్యము వారి బోధలు 17వ శతాబ్దంలో రామదాసును యోగి పుంగువుడు 1608 నుండి 81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలును. వారి మధ్య సమైక్యాభావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పేది హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమును రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులుమని చెప్పుకుని తిరుగువారు అనేకలు గలరు. వారి ఇంటింటికి తిరుగుచు వీణ చెరతలు చేత పట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములను ఊది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనము ఎన్నడూ ప్రదర్శించవలను అనుకొనలేదు. వారికి దేహాభిమానం ఏ మాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియత గురువులని అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులు అనగా నియమింపబడిన వారు. అనియత గురువులు అనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేను అను ద్వంద్వ భావమును పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకొని పోయిదురో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్ధమానములు అన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తి భవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరదారుని వల్ల కనిపించినను వారు నిజమునకు నిస్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వల్ల పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనో పని చేసుకొనుచున్నను వారు ఎల్లప్పుడూ సాయిని నెత్తియందుంచుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ శ్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులు అయినప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు.
ఈ పళ్ళ పదాలన్నీయు సేకరింపదగినవి. సాయి అనుగ్రహముంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీలా పత్రికలోనో లేదా పుస్తక రూపములను ప్రకటించిన ఎంతయో బాగుండును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబావారి అణుకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీయు బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుండును. ఈ ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అణుకువతో నిట్లనడివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించటం ద్వారా బాబాను కించపరిచితునని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరిదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించువాని బలే కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమున చూస్తున్నట్లు అనిపించినను వారికి దాని యందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్థిలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము. వేయేలా వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండెడివాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనము నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగి పొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిపుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటను పక్కన పెట్టి సాయి సాయి అని నామం మాత్రం జ్ఞప్తి అందించుకొనమనిది. అట్లు చేసినచో వారు సర్వ బంధనముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందెదరని చెప్పిరి.
పంచాంగునుల నడుమ కూర్చునుట, యోగము చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలుగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనము. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనినా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలు వినుటకు కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యము చేయగలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారము దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకలనే బంధనములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులు తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ముల నాశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములను తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మన్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి యుండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయము ముగించదను. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దిక్ పాల్కే. పంచభూతములు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా నవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము, 2 సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు.
సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మను పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరోబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదుముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భక్తుడనదరు, కొందరు మహాభాగవతుడందురు. కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్ని ఇస్తూ, చెట్టు చేమలకు జీవాన్ని ఇస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు తన సజీవ ప్రతిమయనియు తానే వారినియు వారే తాననియు నిడివి ఉన్నాడు. వర్ణింపనలివి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుతున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనసంచిని ఉపయోగించడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకున్నటకు చిన్న బాలిసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరలతోనూ కొందరు విసనకర్రలతోనూ విసిరిచుండిరి. కొందరు సంగీత వాద్యములను మోగించుచుండిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండేరి. కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడి నివసించున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూసినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామి బొమ్మను ప్రతిరోజు అనుభవించుచుండేది వారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాతయ్య సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. బాబా నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెంలో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించి దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపు ఎవరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు
డాక్టర్ పండిత దాదా భట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనము తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండాకారము వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలము దాదా భట్ బాబాని ఇట్లా అడిగాను, బాబా మేము ఎవరైనా మీ నుదుటిపై చందనము పూయిదుమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడే ఎలా ఊరుకుంటేవి? అందులోకి బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చును, నేను ఒక ముసల్మానునని, తాను సద్బ్రాహ్మణుడునని ఒక మహమ్మదీయునికి పూజించుట ద్వారా తాను మైలపడిపోదునేమో దురభిమానము లేకుండగా అతను నాలోని తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కలంష భక్తి నన్ను కట్టివేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదిటిపై త్రిపుండరమును వ్రాసి తిన్ననెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెములు విసిరివేయుచు ఉగ్రావతారము దాల్చేడివారు. అట్టి సమయములో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలేడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేటి వారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటకి కోపముతో నూగిపోవుచు కల్లెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా, సముద్రమున తనను చేరు నదులనెప్పుడైనా తిరిగి కొట్టునా, నేను మిమ్ములనెందుకు నిరాదరించలేను? నేనెల్లప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేడివారు హాజీ సిద్దిక్ పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనితో తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు తనకి సలహానిచ్చిరి. అటులనేనని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామాను పాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముదసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీని మాత్రమెందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామా, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకు ఇవన్నీ అర్థం కావు. అట్లు అల్లా ఒప్పుకొనినచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగా వారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని భారవీ బావి వద్ద నుండి ఇరుకు కాలిబాటన రాగలడేమో అడుగుము. శ్యామా పోయి హాజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుకొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నానని జవాబు తెచ్చెను. సరే, మరలా పోయి వానిని ఇట్లా అడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనా
వృషణములు కావలెనో కనుగొనుము. బాబా వారి కొలంబా మసీదులో బాబా భిక్ష చేసి ఇచ్చిన పదార్థములుంచేడి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండను బయటకు విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరముతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడినని, ఏదో హాజీవని గొప్పలు పోవచ్చు ఏమేమిటో బదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఈ ఖురాను చదివి నువ్వు తెలుసుకున్నదిదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేక ఉన్నావు అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రావేశములు చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పళ్ళను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుండి హాజీని బాబా ప్రేమాధారములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వాణ్ణి డబ్బులిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతడు కూడా ఒకడయ్యెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశర్ బాపూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాపూజీ కీ జై. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపట్లో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫాను ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించుమని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకున్నట్లు ఎగయిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడు గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడు గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకంగా మితముగా మండసాగెను. భగవతావతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి యందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాపూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. ప్రస్తావన. కాకామాజనే బాపు సాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య
నాసిక్ నివాసియగు మూలేశాస్త్రి రామభక్తుడు డాక్టర్. ప్రస్తావన: శిష్టులను రక్షించుటకు, దృష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించును సంగతి పూర్వము అధ్యాయంలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల దివ్య కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్తుని వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమమును కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులైన దైవ తేజస్సుతో ప్రకాశించును. వారు అందరినీ సమానముగా ప్రేమించుడి వారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడు వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుటకు కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందులోపల వారికి అవకాశము కలగలేదు. బాబాను దర్శింపవలెనను కోరిక గల వారనేకులున్నను ఉన్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకొన్నను. బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనిన్నను నచట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి. అచట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడిలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైనే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడికి పోయెను. అచ్చటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలె ననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి: ఎప్పుడు తిరిగి ఇంటికి పోయెదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు నివ్వవలయును కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా నప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియెను: రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడిలోనున్న కాకా మహాజని ఒక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టాపాలో బొంబాయి చేరినది. బాపు సాహెబ్ దుమాల్ పై దానికి భిన్నమగు కథ నిప్పుడు వినుడు. ప్లీడరు వృత్తిలో నుండిన బాపు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నీపాడు పోవుచుండెను. దారిలో దిగి షిరిడికి పోయెను. బాబా దర్శనం చేసుకొని వెంటనే నీపాడు పోవా సెలవు కోరెను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడిలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నీపాడు చేరగా
అక్కడి మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడనని తెలిసెను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేట్లు దానికి విచారించిరి. తుట్టతుదకు దుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారుడు విడుదలయ్యెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साई शरद बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बागी। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बागी। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి